హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న ఫిల్మ్స్తో పాటు ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ కూడా చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ మూవీ మినీ. సో ఈ మూవీని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇది డైరెక్ట్ ఓటీటీ ఫిల్మ్ అనమాట. ఎలాంటి థియేటర్స్లో కూడా రిలీజ్ కాలేదు. డైరెక్ట్గా మనకి ఓటీటీకి అయితే వచ్చేసింది. ఈ రోజు నుంచే సినిమా చూడాలనుకుంటే ప్రజెంట్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ పోస్ట్పోన్ జరుగుతూ ఆల్మోస్ట్ 3 months దాటేసిన ఫిల్మ్ రామ్ నగర్ బన్నీ. ఈ మూవీని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ ఆహాలో కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది విత్ 4K వర్షన్. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి పానీ అనమాట. ఇది ఒక డబ్బింగ్ ఫిల్మ్ అనమాట, డైరెక్ట్ తెలుగు అయితే కాదు. ఈ మూవీని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. January 16th నుంచి, అంటే ఇప్పుడు మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. ఈ పానీ మూవీ ఎవరైనా చూడాలనుకుంటే సోనీ లీవ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి మోక్షపటం. ఈ సినిమాని ఆహా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ ఈ సినిమా కూడా మనకి ఆహాలోనే స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అగైన్ ఆహా వాళ్ళ ఫిల్మ్ రజాకార్. ఈ సినిమాని కూడా ఆహా వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. చాలా కాలంగా వెయిట్ చేస్తూ పోస్ట్పోన్ జరుగుతున్న ఈ సినిమాని ఫైనల్లీ Jan 24th నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నామని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2. ఈ మూవీని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. January 17 అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇంతవరకు స్ట్రీమింగ్ అయితే అవ్వట్లేదు. మేబీ చూద్దాం, ఈవినింగ్ లోపు ఏమైనా స్ట్రీమింగ్ జరుగుతుందేమో. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి గేమ్ చేంజర్ అనమాట. రామ్ చరణ్ గారు మెయిన్ యాక్ట్ చేసి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అప్రాక్సిమేట్గా మనకి February 14th నుంచి ఈ గేమ్ చేంజర్ మూవీని ఓటీటీకి అయితే ఇవ్వబోతున్నారు. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియపరచండి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి విక్టరీ వెంకటేష్ గారు మెయిన్ యాక్ట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్తో సంక్రాంతికి నిజంగా బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాని G5 క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి 45 days అన్నారు. సో అప్రాక్సిమేట్గా మనకి March 1st వీక్లో అయితే ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ 2 సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్లో తెలియపరచండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.